హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ హిందూ సక్సెషన్. బట్ బిఫోర్ గోయింగ్ టు టాపిక్ ఐ వాంట్ టు మెన్షన్ 2 థింగ్స్. పాయింట్ నెంబర్ 1, హిందూ సక్సెషన్ అనేది వాస్ట్ టాపిక్. దాన్ని 1 అవర్ వీడియోలో కంప్లీట్ చేయటం ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చి మేము యూట్యూబ్లో లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఫర్ రిజాల్వింగ్ యువర్ డౌట్స్. బట్ దానికి మినిమం మాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో హెల్ప్ మీ టు గెట్ ది 1000 సబ్స్క్రైబర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. Now coming back to the topic. Law related to Hindu succession is mentioned under Hindu Succession Act 1956. First of all, what do we mean by succession? Succession means the devolution of the property on legal heirs. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఎలాంటి విల్ రాయకుండా సో తన ప్రాపర్టీని లీగల్ హెయిర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయటాన్నే మనం సక్సెషన్ అంటాము. నెక్స్ట్ పాయింట్, అప్లికేషన్ ఆఫ్ ది యాక్ట్. అసలు ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుందంటే టు ఆల్ హిందూస్. అండ్ వీళ్ళతో పాటు ఇట్ ఇంక్లూడ్స్ వీరశైవాస్, లింగాయట్స్ అండ్ ది పర్సన్స్ హూ ఆర్ ఫాలోయింగ్ ఆర్య సమాజ్. అండ్ వీళ్ళతో పాటు అదర్ రిలీజియన్స్ లైక్ బుద్ధిజం, జైనిజం అండ్ సిఖ్స్. అండ్ ఇది ఎవరికి అప్లై అవ్వదు అంటే టు ఆల్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జ్యూస్ అండ్ పార్సీస్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఏ హిందూ. సో అకార్డింగ్ టు యాక్ట్, హిందూ అని మనం ఎవరిని అంటామంటే ఎనీ చిల్డ్రన్ హూ ఈస్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, born or adopted, converted or reconverted to Hinduism, Buddhism, Jainism or Sikhism. నెక్స్ట్ పాయింట్, హిందూ సక్సెషన్ అనేది మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, హిందూ మేల్ అండ్ హిందూ ఫీమేల్. హిందూ మేల్కి సంబంధించిన రూల్స్ అన్నీ సెక్షన్ 8 నుంచి సెక్షన్ 13 వరకు మెన్షన్ చేశారు. అండ్ హిందూ మేల్ యొక్క ప్రాపర్టీని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము, సెల్ఫ్ ఎక్వైర్డ్ అండ్ కోపర్సనరీ ప్రాపర్టీస్. Now let's understand what is the meaning of self-acquired and co-personary properties. First one, self-acquired. So self-acquired property అని మనం దేన్ని అంటామంటే ఎనీ ప్రాపర్టీ విచ్ ఈస్ acquired out of his own skill or work or any establishments made on self-acquired property even with joint family income. సో జాయింట్ ఫ్యామిలీ ఇన్కమ్తో అయినా సరే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద ఏవైనా కన్స్ట్రక్షన్స్ చేస్తే వాటిని కూడా మనం సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని అంటాము, అన్లెస్ అదర్వైజ్ అగ్రీడ్. నెక్స్ట్ వన్, కోపర్సనరీ ప్రాపర్టీ మీన్స్ ఎనీ ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ any property purchased from the incomes of coparcenary property or any constructions made on coparcenary properties will be known as coparcenary property. Before going to understand the rules of distribution, first of all we have to understand who are the legal heirs of a Hindu male, and దీన్ని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం, క్లాస్ 1, క్లాస్ 2, agnates and cognates. Now let's understand who are the legal heirs in class 1. సో మనం క్లాస్ 1ని అగైన్ 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం, ప్రైమరీ లీగల్ హెయిర్స్ అండ్ సెకండరీ లీగల్ హెయిర్స్. అండ్ ఈ ప్రైమరీ లీగల్ హెయిర్స్లో ఎవరు ఉంటారంటే మదర్, విడో, సన్ అండ్ డాటర్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటిదంటే మనం సక్సెషన్లో ఏ రిలేషన్ చూస్తున్నా సరే అది డిసీజ్డ్ నుంచి చూడాలి, అంటే చనిపోయిన వ్యక్తి నుంచి. ఇక్కడ మదర్ అంటే దట్ ఈస్ ది మదర్ ఆఫ్ డిసీజ్డ్. నెక్స్ట్ క్లాస్ 1 సెకండరీ లీగల్ హెయిర్స్. మన క్లాస్ 1 సెకండరీలో మొత్తం 8 లీగల్ హెయిర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సన్ ఆఫ్ ఏ ప్రీడిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ఏ ప్రీడిసీజ్డ్ సన్, విడో ఆఫ్ ఏ ప్రీడిసీజ్డ్ సన్, daughter of a predeceased daughter, son of a predeceased daughter, son of a predeceased son of a predeceased son, daughter of a predeceased son of a predeceased son, widow of a predeceased son of a predeceased son. నెక్స్ట్ వన్, క్లాస్ 2. క్లాస్ 2లో మనకి మొత్తం 9 ఎంట్రీస్ ఉన్నాయి. అందులో ఎంట్రీ 1 ఫాదర్, ఎంట్రీ 2 సన్స్ డాటర్స్ సన్, సన్స్ డాటర్స్ డాటర్, బ్రదర్ సిస్టర్. క్లాస్ 2 ఎంట్రీ 3 డాటర్స్ సన్స్ సన్, డాటర్స్ సన్స్ డాటర్, డాటర్స్ డాటర్స్ డాటర్, డాటర్స్ డాటర్స్ సన్.
ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే క్లాస్ 2 ఎంట్రీ 2 క్లాస్ 2 ఎంట్రీ 3లో ఉన్న కొన్ని రిలేషన్స్ని క్లాస్ 1కి అప్డేట్ చేశారు. అవేంటంటే డాటర్స్ సన్, డాటర్స్ డాటర్, డాటర్స్ సన్స్ డాటర్. ఈ 4 రిలేషన్స్ని క్లాస్ 2 ఎంట్రీ 2 ఎంట్రీ 3 నుంచి క్లాస్ 1కి అప్డేట్ చేశారు 2005 అమెండ్మెంట్లో. బట్ అన్ఫార్చునేట్గా వాటిల్ని ఇక్కడ రిమూవ్ చేయకపోవటం వల్ల ఓల్డ్ సిస్టమే కంటిన్యూ అవుతూ ఉంది. క్లాస్ 2 ఎంట్రీ 4 బ్రదర్స్ సన్ బ్రదర్స్ డాటర్, సిస్టర్స్ సన్ సిస్టర్స్ డాటర్. క్లాస్ 2 ఎంట్రీ 5 ఫాదర్స్ మదర్. క్లాస్ 2 ఎంట్రీ 6 ఫాదర్స్ విడో బ్రదర్స్ విడో. క్లాస్ 2 ఎంట్రీ 7 ఫాదర్స్ బ్రదర్ ఫాదర్స్ సిస్టర్. క్లాస్ 2 ఎంట్రీ 8 మదర్స్ ఫాదర్ మదర్స్ మదర్. క్లాస్ 2 ఎంట్రీ 9 మదర్స్ బ్రదర్ మదర్స్ సిస్టర్. Next one, category 3, agnates. One person is said to be agnate to another when they are related wholly through males, either by birth or by adoption. సింపుల్గా చెప్పాలంటే 2 persons యాగ్నెట్స్ ఎప్పుడు అవుతారంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ ఓన్లీ మేల్స్ వల్ల కనుక క్రియేట్ అయ్యి ఉంటాయి, ఎలాంటి ఫీమేల్ ఇంటర్వెన్షన్ లేకుండా. బట్ ఇన్ కేస్ ఫీమేల్ ఇంటర్వెన్షన్ వల్ల కనుక క్రియేట్ అయితే దెన్ విల్ కాల్ దెమ్ యాజ్ కాగ్నెట్స్. అండ్ ఈ యాగ్నెట్స్ని కాగ్నెట్స్ని అగైన్ 3 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు: డిసెండెంట్స్, అసెండెంట్స్ అండ్ కొల్లాటరల్స్. సో వీళ్ళు గైస్ హిందూ మేల్కి ఉండే లీగల్ హెయిర్స్. అండ్ ఇన్ కేస్ ఈ 4 కేటగిరీస్లో ఎవరు కనుక లేకపోతే దెన్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ది స్టేట్. నౌ కమింగ్ టు రూల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఇక్కడ ప్రాపర్టీస్ 2 types అని చూసాం, సెల్ఫ్ ఎక్వైర్డ్ అండ్ కోపర్సనరీ. సో ఆ ప్రాపర్టీస్ బట్టి రూల్స్ ఏమీ చేంజ్ అవ్వవు, ఓన్లీ క్యాలిక్యులేషన్ టైంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది మనం ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు వీ కెన్ అండర్స్టాండ్. బట్ రూల్స్ మాత్రం రెండిటికి సేమే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటిదంటే 2005కి ముందు వరకు సన్కి కోపర్సనరీ ప్రాపర్టీలో 2 instances షేర్ వస్తుంది. ఒకటి బై బర్త్, రెండోది బై ఇన్హెరిటెన్స్. బట్ డాటర్కి మాత్రం ఓన్లీ బై ఇన్హెరిటెన్స్ మాత్రమే వచ్చేది, బై బర్త్ ఎలాంటి షేర్ ఉండేది కాదు. బట్ 2005లో అమెండ్మెంట్ చేసిన తర్వాత డాటర్ పొజిషన్ని సన్కి ఈక్వల్గా చేశారు. నౌ డాటర్ విల్ ఆల్సో గెట్ ది షేర్ బై బర్త్ యాజ్ వెల్ యాజ్ బై ఇన్హెరిటెన్స్ ఇన్ కోపర్సనరీ ప్రాపర్టీ. Now we are going to start with the rules of distribution. Section 8 to Section 13. అందులో సెక్షన్ 8 వచ్చి టాక్స్ అబౌట్ జనరల్ రూల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. దీని ప్రకారం హిందూ మేల్కి 4 కేటగిరీస్ ఆఫ్ లీగల్ హెయిర్స్ ఉంటారు: క్లాస్ 1, క్లాస్ 2, యాగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్. అండ్ వీళ్ళెవరూ లేకపోతే ప్రాపర్టీ స్టేట్కి బిలాంగ్ అవుతుంది అని సెక్షన్ 8 చెప్తుంది. అండ్ సెక్షన్ 9 టాక్స్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇదేం చెప్తుందంటే those who are in class 1 will exclude all other hairs and will distribute among themselves simultaneously equally. సింపుల్గా చెప్పాలంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఉంటే క్లాస్ 2 అండ్ యాగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్కి ఎట్లాంటి ప్రాపర్టీ రాదు. అండ్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ వాళ్ళ మధ్యలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, క్లాస్ 2. సో క్లాస్ 2లో మనకి 9 ఎంట్రీస్ ఉన్నాయని ఆల్రెడీ చూసాము. సో దోస్ హూ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఎంట్రీ విల్ బి ప్రిఫర్డ్ ఓవర్ దోస్ హూ ఆర్ ఇన్ సెకండ్ ఎంట్రీ. అండ్ ఇన్ ది సేమ్ మేనర్ దోస్ హూ ఆర్ ఇన్ ది సెకండ్ ఎంట్రీ విల్ బి ప్రిఫర్డ్ ఓవర్ దోస్ హూ ఆర్ ఇన్ థర్డ్ ఎంట్రీ అండ్ సో ఆన్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఎంట్రీలో ఉన్న వాళ్ళు ఉంటే సెకండ్ ఎంట్రీ వాళ్ళకి ఏమీ రాదు, అలాగే సెకండ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళు ఉంటే థర్డ్ ఎంట్రీ వాళ్ళకి, ఆ తర్వాత ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 లీగల్ హెయిర్స్, యాగ్నెట్స్ విల్ రిసీవ్ ది ప్రాపర్టీ. అండ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ క్లాస్ 1, క్లాస్ 2 అండ్ యాగ్నెట్స్, కాగ్నెట్స్ విల్ రిసీవ్ ది ప్రాపర్టీ. And in the absence of above 4 categories, state will inherit the property. Next one, rules of distribution in class 1 legal hairs. Section 10. First point, those who are in primary class 1 legal hairs will take simultaneously equally. Second point, those who are in secondary class 1 legal hairs will take the property which would have taken by their parents if they are alive at the time of death of deceased. సింపుల్గా చెప్పాలంటే సెకండరీ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్ బతికి ఉండి ఉంటే వాళ్ళకి ఏదైతే షేర్ వచ్చేదో డిసీజ్డ్ నుంచి
ఆ షేర్ని ఇన్ కేస్ వాళ్ళు బతికి ఉన్నారు అన్నట్టు ట్రీట్ చేసి తీసుకోవాలి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటాము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, పి ఏ హిందూ డయింగ్ ఇంటెస్టేట్ లీవింగ్ బిహైండ్ మదర్, డాటర్, సన్ ఆఫ్ ఏ ప్రీ డిసీజ్డ్ సన్. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మదర్ అండ్ డాటర్ ప్రైమరీ క్లాస్ 1 లీగల్ హెయిర్స్లో ఉన్నారు, బట్ సన్ ఆఫ్ ఏ ప్రీ డిసీజ్డ్ సన్ సెకండరీ క్లాస్ 1 లీగల్ హెయిర్స్లో ఉంటాడు. సో ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అప్లై చేసి ఇన్ కేస్ వాళ్ళ ఫాదర్ బతికి ఉంటే తనకి ఏ షేర్ అయితే వచ్చేదో దాన్ని సన్ ఆఫ్ ఏ ప్రీ డిసీజ్డ్ సన్కి ఇస్తాము. దాని ప్రకారం ముగ్గురికి ఈక్వల్ షేర్ వస్తుంది, 1/3, 1/3, 1/3. దట్ సింప్లీ మీన్స్ they will represent their parents and they will take the property which they would have received if their parents were alive. Next one, section 11, rules related to distribution of property in clause 2. సో ఇందులో మనకి ఏముంటుందంటే those who are in the first entry will be preferred over those who are in second entry and so on. And then rule number 2 ఏం చెప్తుందంటే if there are more than one legal heir in the same entry they will take simultaneously equally. For an example, class 2 entry 4లో we have brother's son, brother's daughter, sister's son, sister's daughter. In this case these 4 కనుక ఉండుంటే they will take 1/4 each. Next one, section 12, it talks about rules of distribution of property in agnates and cognates. సో ఇక్కడ మనకి యాగ్నెట్స్కి కాగ్నెట్స్కి రూల్స్ సేమ్ అయినప్పటికీ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ యాగ్నెట్స్ ఓన్లీ కాగ్నెట్స్ విల్ రిసీవ్ ది ప్రాపర్టీ. నౌ కమింగ్ టు ది రూల్స్, దోస్ హూ ఆర్ ఇన్ ది నియరర్ డిగ్రీ విల్ టేక్ ది ప్రాపర్టీ బై ఎక్స్క్లూడింగ్ దోస్ హూ ఆర్ ఇన్ ఫారర్ డిగ్రీ. నెక్స్ట్ వన్, రూల్ 2, ఇఫ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డిగ్రీ దెన్ దే విల్ టేక్ సైమల్టేనియస్లీ ఈక్వల్లీ. అండ్ రూల్ 3, ఆర్డర్ విషయానికి వస్తే ఫస్ట్ డిసెండెంట్ యాగ్నెట్స్, దెన్ అసెండెంట్ యాగ్నెట్స్, దెన్ కొలాటరల్ యాగ్నెట్స్. అండ్ ఇక్కడ ఒక డిగ్రీ అంటే మీనింగ్ ఒక జనరేషన్ అని చెప్పి. సో మనకు ఆల్రెడీ ఉన్న లీగల్ హెయిర్స్ కాకుండా మిగతా లీగల్ హెయిర్స్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ జనరేషన్ని బట్టి అండ్ వాళ్ళ రిలేషన్షిప్, సో నియర్ రిలేషనా ఫార్ రిలేషనా అన్న దాన్ని బట్టి వీళ్ళ ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో డిసెండెంట్స్ అంటే చిన్నవాళ్ళు, అసెండెంట్స్ అంటే పెద్దవాళ్ళు, కొలాటరల్ అంటే ఈక్వల్. దట్ మీన్స్ పిల్లలు అయితే డిసెండెంట్స్ అంటాము, యాన్సెస్ట్రస్ పేరెంట్స్ వీళ్ళైతే అసెండెంట్స్ కిందకు వస్తారు. కొలాటరల్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నౌ we are going to have 3 examples. One is for self-acquired property and 2 are for co-partnership property. Example 1, P, a Hindu dying intestate leaving behind father, widow, daughter, son and daughter of a predeceased son. Distribute the property if it is a self-acquired. సో మనం వీటిని డీల్ చేసే ముందు ఆ లీగల్ హెయిర్స్ ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతారో చెక్ చేయాలి. సో ఫాదర్ ఒక్కడు మాత్రమే క్లాస్ 2కి బిలాంగ్ అవుతాడు, రిమైనింగ్ లీగల్ హెయిర్స్ అందరూ క్లాస్ 1కే బిలాంగ్ అవుతారు. మనకి అకార్డింగ్ టు రూల్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఉంటే క్లాస్ 2 లీగల్ హెయిర్స్కి ఎలాంటి ప్రాపర్టీ అనేది రాదు. సో ఫాదర్ విల్ బి ఎక్స్క్లూడెడ్ బై అదర్ లీగల్ హెయిర్స్. అండ్ రిమైనింగ్ వచ్చి మనకి 3 కేటగిరీస్ ఉన్నారు. సో విడో అండ్ దెన్ వీ హ్యావ్ డాటర్ అండ్ 2 చిల్డ్రన్ ఆఫ్ ఏ ప్రీడిసీజ్డ్ సన్. ఓవరాల్గా మనకి 3 లీగల్ హెయిర్స్ ఉన్నారు అండ్ ఈచ్ ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ కాబట్టి సో ఈచ్ విల్ గెట్ 1/3. అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 1/3 ఫర్ విడో, 1/3 ఫర్ డాటర్, 1/3 ఫర్ ప్రీడిసీజ్డ్ సన్. బట్ మనకి ప్రీడిసీజ్డ్ సన్ లేడు కాబట్టి విల్ అప్లై డాక్ట్రిన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ హీ హ్యాస్ 2 చిల్డ్రన్, సో 1 సన్ అండ్ 1 డాటర్, సో దే విల్ గెట్ 1/6 ఈచ్. దాన్ని బట్టి మనకు ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ 1/3 ఫర్ విడో, 1/3 ఫర్ డాటర్, 1/6 అండ్ 1/6 ఫర్ సన్ అండ్ డాటర్ ఆఫ్ ఏ ప్రీడిసీజ్డ్ సన్. నెక్స్ట్ వన్, P, a Hindu male dying intestate leaving behind mother, son and daughter. Distribute his co-partnership property after 2005. సో ఫస్ట్ వన్ మనం చూడాల్సింది ఏంటిదంటే ముగ్గురు క్లాస్ 1 ప్రైమరీకే బిలాంగ్ అవుతారు. సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ కానీ ఎక్స్క్లూజన్స్ కానీ ఏమీ లేవు. అండ్ మనం కోపార్సనరీ ప్రాపర్టీ విషయానికి వచ్చినప్పుడు ప్రాపర్టీ 2 times ఇన్హెరిట్ అవుతుంది, బై బర్త్ అండ్ బై ఇన్హెరిటెన్స్. కానీ ఇలా 2 times ఓన్లీ సన్స్ అండ్ డాటర్స్కి మాత్రమే వస్తుంది, నాట్ ఫర్ మదర్ ఆర్ విడో.
అండ్ డాటర్స్కి కూడా 2005 తర్వాతే బిలాంగ్ అవ్వటం స్టార్ట్ అయింది. డాటర్స్కి కూడా 2005 ముందు వరకు ఓన్లీ బై ఇన్హెరిటెన్స్ వచ్చేది, బై బర్త్ వచ్చేది కాదు. అండ్ మనం ఈ ప్రాబ్లం 2005 తర్వాత అనుకొని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపార్సనరీ ప్రాపర్టీలో డిసీజ్డ్ సన్ అండ్ డాటర్ ఈచ్ విల్ హ్యావ్ 1/3. అండ్ నౌ వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ది పార్ట్ ఆఫ్ డిసీజ్డ్, దట్ ఈస్ డిసీజ్డ్కి ఆల్రెడీ 1/3 షేర్ ఉంది కాబట్టి ఆ 1/3ని మదర్కి, డాటర్కి, సన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దెన్ ఇట్ బికమ్స్ 1/9 ఈచ్. మదర్ విల్ గెట్ 1/9, డాటర్ విల్ గెట్ 1/9 అండ్ సన్ విల్ గెట్ 1/9. అండ్ ఇప్పుడు ఓవరాల్గా కనుక చూస్తే మదర్ విల్ గెట్ 1/9 ఓవరాల్, బట్ సన్ విల్ గెట్ 1/3 ప్లస్ 1/9. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 4/9 బై డూయింగ్ LCM. సేమ్ థింగ్ విత్ డాటర్. డాటర్ విల్ హ్యావ్ 1/3 అండ్ దట్ ఈస్ 1/3 ప్లస్ 1/9 విచ్ బికమ్స్ 4/9. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా LCM రాకపోతే సింప్లీ యూ కెన్ రైట్ 1/3 ప్లస్ 1/9. సో రాసి వదిలేస్తే సరిపోతుంది LCM చేయటం రాకపోతే. బట్ LCM వస్తే మాత్రం ఓవరాల్గా ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిదంటే మదర్ విల్ గెట్ 1/9, సన్ విల్ గెట్ 4/9, డాటర్ విల్ గెట్ 4/9. నెక్స్ట్ ఎగ్జాంపుల్. For this also I am taking the same relationships. That is P, a Hindu dying intestate leaving behind mother, daughter and son. Distribute his coparcenary property before 2005. సో ఇక్కడ మనకి ముగ్గురు క్లాస్ 1 లీగల్ హెయిర్స్, సో దెర్ విల్ బి నో ఇష్యూ. అండ్ ఇక్కడ మనకి 2005 ముందు సిచ్యువేషన్స్ కాబట్టి డాటర్కి కూడా ఓన్లీ 1 టైమే షేర్ వస్తుంది. దట్ ఈస్ షీ విల్ గెట్ ఓన్లీ బై ఇన్హెరిటెన్స్, నాట్ బై బర్త్. బట్ సన్కి మాత్రం 2 టైమ్స్ షేర్ వస్తుంది. దట్ సింప్లీ మీన్స్ డిసీజ్డ్ అండ్ సన్ విల్ హ్యావ్ హాఫ్ ఈచ్, దట్ ఈస్ 1/2, 1/2 ఈచ్. అండ్ డిసీజ్డ్ దగ్గర ఉన్న 1/2ని మనం సన్, డాటర్ అండ్ మదర్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దెన్ ఇట్ బికమ్స్ 1/6 ఈచ్. సన్ విల్ గెట్ 1/6, డాటర్ విల్ గెట్ 1/6 అండ్ మదర్ విల్ గెట్ 1/6. అండ్ ఓవరాల్గా చూస్తే సన్ విల్ గెట్ 1/6 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 4/6 ఆర్ 2/3. అండ్ డాటర్ విల్ గెట్ 1/6 అండ్ మదర్ విల్ ఆల్సో గెట్ 1/6. And this is all about Hindu succession in males. Now we are going to deal with the distribution of the property of a Hindu female. Rules related to it is mentioned from section 14 to section 16. అందులో మనకి సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ఎనీ ప్రాపర్టీ హోల్డ్ బై హిందూ ఫీమేల్ ఈజ్ హర్ అబ్సల్యూట్ ప్రాపర్టీ, దట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ శ్రీధన. దట్ సింప్లీ మీన్స్ మనకి 1956 ముందు వరకు లిమిటెడ్ ఎస్టేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. బట్ 1956 యాక్ట్లో సెక్షన్ 14తో దాన్ని అబాలిష్ చేశారు. నౌ ది ప్రాపర్టీ హెల్డ్ బై ఏ హిందూ ఫీమేల్ ఈజ్ శ్రీధన, దట్ ఈస్ హర్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. Now let's understand what includes Sridhana property. Gifts received in various occasions, including gifts received from her father, mother, father-in-law, mother-in-law and husband, except if that gift is a conditional gift. Next one, properties earned out of her own skill or work, or properties earned out of the income from her Sridhana property, and the properties were received through maintenance, also her Sridhana property. So that is all about Sridhana. Now we are going to discuss about the order of distribution. It is mentioned under section 15. According to it, the property devolves in the following order. First one, upon husband and children, including their legal heirs by applying doctrine of representation. Second one, upon the legal heirs of the husband. Third one, upon father and mother. Fourth one, upon the legal heirs of father. Fifth one, upon the legal heirs of mother. అండ్ మనకి సెక్షన్ 15లో అడిషనల్ రూల్స్ ఉన్నాయి. సో అవి ఏం చెప్తాయంటే ఇన్ కేస్ కనుక డిసీజ్డ్కి చిల్డ్రన్ లేకపోతే, ఇంక్లూడింగ్ ప్రీ డిసీజ్డ్ చిల్డ్రన్, then the property received from father or mother will devolve upon the legal heirs of father, and property received from husband or father-in-law will devolve upon the legal heirs of husband.
హియర్ వీ షల్ నాట్ ఫాలో ది అబోవ్ స్టేటెడ్ ఆర్డర్. సో ఇందాక మనం అనుకున్న ఆ 5 కేటగిరీస్ ఆర్ 5 ఎంట్రీస్ ఎప్పుడు అప్లై అవుతుందంటే వెన్ దేర్ ఈస్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్డర్ అప్లై అవుతుంది. చిల్డ్రన్ ఎవరు లేకపోతే ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తే వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లైక్ ఇప్పుడు చెప్పినట్టు దట్ ఈస్ ఫాదర్ ఆర్ మదర్ నుంచి వచ్చిండుంటే ఫాదర్ లీగల్ హెయిర్స్కి, హస్బెండ్ ఆర్ ఫాదర్ ఇన్ లా నుంచి వచ్చిండుంటే హస్బెండ్ లీగల్ హెయిర్స్కి ఇచ్చేయాల్సిందే. ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనకి రూల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి సెక్షన్ 16లో మెన్షన్ చేశారు. సో రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, సో ఫస్ట్ ఉన్న ఎంట్రీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వీ హ్యావ్ 5 ఎంట్రీస్. సో ఫస్ట్ ఉన్న ఎంట్రీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, జస్ట్ లైక్ హిందూ మేల్ సక్సెషన్ లాగా. సో ఫస్ట్ ఎంట్రీ లీగల్ హెయిర్స్ విల్ ఎక్స్క్లూడ్ ది సెకండ్ ఎంట్రీ, యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఎంట్రీ లీగల్ హెయిర్స్ విల్ ఎక్స్క్లూడ్ ది థర్డ్ ఎంట్రీ. అండ్ ఇఫ్ దే ఆర్ సేమ్ ఎంట్రీ, సో ఎక్కువ మంది కనుక ఒకటే ఎంట్రీలో ఉండుంటే దే విల్ రిసీవ్ సైమల్టేనియస్లీ ఈక్వల్లీ. అండ్ రూల్ 2, ఇన్ కేస్ ఎవరైనా ప్రీ డిసీజ్డ్ సన్స్ ఆర్ డాటర్స్ ఉండి వాళ్ళకి లీగల్ హెయిర్స్ ఉంటే వీ హ్యావ్ టు అప్లై డాక్ట్రిన్ ఆఫ్ రిప్రజెంటేషన్ జస్ట్ లైక్ హిందూ మేల్. అండ్ అగైన్ డాక్ట్రిన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అప్లై చేస్తున్నప్పుడు 2 ఆర్ మోర్ లీగల్ హెయిర్స్ కనుక ఉంటే ఒక ప్రీ డిసీజ్డ్ సన్ ఆర్ డాటర్కి వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ బిట్వీన్ ఆర్ అమాంగ్ దెమ్ సైమల్టేనియస్లీ ఈక్వల్లీ. సో ఇవి గైస్ ఓవరాల్గా హిందూ ఫీమేల్కి సంబంధించిన రూల్స్. Now we are going to have 2 examples. Example number 1. P. A Hindu female dying intestate, leaving behind husband, 2 sons and 1 daughter. Distribute the property received from her father. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ ఎంట్రీలో ఉన్నారో చెక్ చేయాలి. హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఆల్ వర్ ఇన్ ఫస్ట్ ఎంట్రీ. సో దే హ్యావ్ టు రిసీవ్ సైమల్టేనియస్లీ ఈక్వల్లీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ ఎవరి నుంచి వచ్చింది అనేది మనకు అనవసరం. సో ఈచ్ విల్ టేక్ 1/4. హస్బెండ్ 1/4, 2 sons విల్ టేక్ 1/4 ఈచ్ అండ్ డాటర్ విల్ టేక్ 1/4. సెకండ్ ఎగ్జాంపుల్, పి ఏ హిందూ ఫీమేల్ డయింగ్ ఇంటెస్టెడ్, లీవింగ్ బిహైండ్ ఫాదర్ అండ్ ఫాదర్ ఇన్ లా. డిస్ట్రిబ్యూట్ ది ప్రాపర్టీ రిసీవ్డ్ ఫ్రమ్ హర్ ఫాదర్. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్ లేరు కాబట్టి మనం ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ ఎవరి నుంచి వస్తే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాపర్టీ ఫాదర్ నుంచి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ డివాల్వ్స్ అపాన్ ది ఫాదర్ ఆర్ హిస్ లీగల్ హెయిర్స్ బై అప్లయింగ్ హిందూ మేల్ సక్సెషన్. అంటే సింపుల్గా ఫాదర్ అలైవ్గా ఉంటే హీ విల్ టేక్ ది ప్రాపర్టీ, బట్ ఇన్ కేస్ ఫాదర్ కనుక లేకపోయినా కూడా ఫాదర్ యొక్క లీగల్ హెయిర్స్ తీసేసుకుంటారు బై అప్లయింగ్ హిందూ మేల్ సక్సెషన్. And with this we have completed Hindu female succession. But male or female తో సంబంధం లేకుండా we have few general rules. Now we'll see about them. First one, section 18 says that full blood will be preferred over half blood. In case brothers and sisters విషయంలో full brother and half brother అని కనుక వస్తే ఫుల్ బ్రదర్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఈ ఫుల్ బ్రదర్ అండ్ హాఫ్ బ్రదర్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, if the father and mother is same then it will be full blood. If father is same but mother is different అయితే it will be half blood. But if the mother is same but father different అయితే it will be uterine blood. బట్ మనకి హిందూ సక్సెషన్లో యూటరిన్ బ్లడ్కి రికగ్నైజేషన్ లేదు. ఇట్ ఈస్ ఇన్ మహమ్మదన్ సక్సెషన్. కాబట్టి ఇన్ కేస్ మనకి ఫుల్ బ్రదర్ అండ్ హాఫ్ బ్రదర్ అని ఇస్తే ఫుల్ బ్రదర్కే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ వన్, రూల్ 2, చైల్డ్ ఇన్ ది womb హ్యాస్ ఎ రైట్. దట్ మీన్స్ పర్సన్స్ చనిపోయే టైంకి ఇఫ్ హిస్ వైఫ్ హ్యాస్ ఎ చైల్డ్ ఇన్ హర్ womb దెన్ దట్ చైల్డ్ విల్ ఆల్సో హ్యావ్ ది సేమ్ రైట్ యాజ్ ది చిల్డ్రన్ హూ వర్ అలైవ్ ఆర్ ఆల్రెడీ బోర్న్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ డిసీజ్డ్. సో డిసీజ్డ్ చనిపోయే టైంకి బతికి ఉన్న పిల్లలకి ఏదైతే ఆల్రెడీ పుట్టి ఉన్న పిల్లలకి ఏవైతే రైట్స్ ఉంటాయో చైల్డ్ ఇన్ ది womb, సో మదర్ womb ఉన్న చిల్డ్రన్కి కూడా సేమ్, చైల్డ్కి కూడా సేమ్ రైట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రిజంప్షన్ ఇన్ కేస్ ఆఫ్ సైమల్టేనియస్ డెత్, సెక్షన్ 21. ఈ ప్రొవిజన్ దేని గురించి చెప్తుందంటే 2 ఆర్ మోర్ లీగల్ హెయిర్స్ ఒకేసారి చనిపోయి ఎవరు ముందు చనిపోయారో తెలియకపోతుంటే ఎల్డర్ ముందు చనిపోయాడు అనుకొని సక్సెషన్ అనేది కంటిన్యూ చేయాలి అన్లెస్ అంటిల్ కాంట్రరీ ఈస్ ప్రూవ్డ్. మనకి ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సక్సెషన్ అనేది ఎట్ ది టైమ్ ఆఫ్ డెత్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో లేటర్ పార్టీషన్ చేయనంత మాత్రాన సక్సెషన్లో చేంజ్ ఉండదు. ఇట్ సింప్లీ స్టేట్స్ దట్ సక్సెషన్ హ్యాపెన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ డెత్ ఇట్ సెల్ఫ్, నాట్ లేటర్. సో ఇది గైస్ ఓవరాల్గా హిందూ సక్సెషన్ గురించి.
అండ్ ఇన్ కేస్ మేము కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా దట్ ఈస్ 1000 సబ్స్క్రైబర్స్ కనుక రీచ్ అయితే విల్ కండక్ట్ ఏ లైవ్ సెషన్ ఫర్ డౌట్ క్లియరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share this video and don't forget to subscribe SR Knowledge Center and tap the bell icon. We'll meet you in the next video.